పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు అండ్ కింగ్డమ్ విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ ఒకేసారి రిలీజ్ అవబోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది? కళ్యాణ్ గారికి విజయ్ దేవరకొండ గారికి ఒకరికొకరి పోటీ ఏంటి, ఒకరికొకరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. విజయ్ దేవరకొండకు లేడీస్లో క్రేజ్ ఎక్కువ, పవన్ కళ్యాణ్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు. లేడీస్ అయినా జెంట్స్ అయినా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే 10 ఏళ్ళు ఫ్లాపుల్లో ఉన్నా కూడా ఎక్కడ 10 ఏళ్ళు ఫ్లాపుల్లో ఉన్నా కూడా తగ్గని క్రేజ్ పవన్ కళ్యాణ్ గారిది. ఒకరితో ఒకరికి పోటీ కాదు. ఏ సినిమా బాగుంటే రెండు బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక TFI బానిసగా ఒక తెలుగు సినిమాలు చూసే ప్రేక్షకునిగా నేనేం కోరుకుంటా అంటే రెండు సినిమాలు బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే నార్మల్గా హరిహర వీరమల్లు ముందు కింగ్డమ్ నిలుస్తుంది అనుకుంటున్నారు? తప్పకుండా. విజయ్ దేవరకొండ ఇప్పుడు చాలా ఫ్లాపుల్లో ఉన్నాడు, మంచి కసితో ఉన్నాడు ఏదో చేయాలని చెప్పని. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ ఉన్నాడు ఎవరు, వంశీ మైత్రి, వీళ్ళెవరు మన ప్రొడ్యూసర్ వంశీ కూడా చెప్పినాడు ఈసారి విజయ్ దేవరకొండ సినిమా మామూలుగా ఉండదు అని, కల్ట్ సినిమా అని చెప్తున్నాడు. చూడాలి విజయ్ దేవరకొండ మాస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. అలాగే కళ్యాణ్ గారు కూడా పాలిటిక్స్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తున్నారు. ఓజీ ఉంది, మళ్ళీ వచ్చేసి భగత్ సింగ్. కళ్యాణ్ గారి లైనప్ కూడా చాలా ఉంది, బాగుంటాయి సార్. ఇద్దరి సినిమాలు కూడా బాగుంటాయి. మరి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్ కానీ లేకపోతే గ్లిమ్స్ కానీ ఎలా అనిపిస్తుంది? మాట వినాలి సాంగు మీరు చూడండి, యూట్యూబ్లో హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉండే సాంగ్ ఏదైనా అంటే అదే కళ్యాణ్ గారిదే. కళ్యాణ్ గారు ఒక మాట చెప్పినా, ఒక పొలిటిక్స్ స్పీచ్ అయినా, ఒక సినిమా ఏదైనా లిరికల్ సాంగ్ అయినా ఏదైనా సరే ట్రెండింగ్లో ఉంటుంది. కళ్యాణ్ గారు అంటేనే ట్రెండింగ్, మళ్ళీ ఆయనకేం ట్రెండింగ్. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బీభత్సమైన హంగామా ఉండబోతుంది థియేటర్స్ దగ్గర. ఎందుకంటే తెలుగు పాలిటిక్స్ని మార్చేసిన వ్యక్తి, డిప్యూటీ సీఎంగా మొహానికి రంగులు వేసుకునే తన సినిమా అది రాజకీయ నాయకుడు అవ్వడం ఏంది అదేదని తిన్నారు చూపించాడు డిప్యూటీ సీఎం అయ్యి. సినిమాల్లో ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఎవరైనా ఉంటే కళ్యాణ్ బాబు గారే. స్టోరీ పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు హరిహర వీరమల్లు అండ్ కింగ్డమ్ రెండు కూడా? ఇది మన క్రిష్ జాగర్లముడి, ఆయన ఏది తీసినా కూడా మామూలుగా ఉండదు. స్టోరీలో మంచి కంటెంట్ ఉంది, కళ్యాణ్ గారి యాక్టింగ్ కూడా బాగుంటుంది, భారీ తారాగణం సెట్స్ కానీ. నేను షూటింగ్ కూడా వెళ్ళే ఆల్రెడీ. హరిహర వీరమల్లు భారీగా ఉంటుంది సినిమా, మంచి స్టోరీ. కళ్యాణ్ గారి విశ్వరూపం చూస్తారు, నట విశ్వరూపం చూస్తారు ఇందులో. మరి కింగ్డమ్ గురించి వస్తే విజయ్ దేవరకొండ కూడా దీంట్లో బాగా కష్టపడినాడు. మేక్ ఓవర్ కానీ అతను కష్టపడిన విధానం కానీ స్క్రీన్ మీద ఏదో వింటేజ్ విజయ్ దేవరకొండని చూస్తారు. బాగా కష్టపడుతున్నాడు, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను విజయ్ దేవరకొండ సినిమా. అతని యాటిట్యూడ్ తగ్గించుకొని కొంచెం మామూలుగా ఉంటే సినిమాలు మంచి కంటెంట్ చేయి. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, సినిమాలు మాట్లాడితే చాలంతే. మనం చేసే సినిమాలు మాట్లాడాలి.